रियासती वजीर मोहम्मद अली शब्बीर ने कहा है कि अगर तेलंगाना और आंध्र प्रदेश की हुकूमतें फौरी तवज्जो न दें तो 4% जारिया मुस्लिम तहफ़्फ़ुज़ात को खतरा लाहक हो जाएगा। उन्होंने कहा कि मुसलमानों को तालीम और रोजगार में 4% तहफ़्फ़ुज़ात को बचाने के लिए दोनों तेलुगु रियासतों को फौरी कानूनी कदम उठाने चाहिए। मीडिया के नुमाइंदों से बात करते हुए मोहम्मद अली शब्बीर ने कहा है कि मराठा तहफ़्फ़ुज़ाात की बर्खास्तगी से मुतल्लिक़ सुप्रीम कोर्ट का हालिया फैसला कई रियासतों में अमल किए जा रहे तहफ़्फ़ुज़ात को खतरा बन सकता है। सुप्रीम कोर्ट ने इस फैसले में वाज़ेह कर दिया है कि तहफ़्फ़ुज़ात की मजमूई हद 50% से तजावुज़ नहीं की जा सकती। सुप्रीम कोर्ट ने इस मामले को इजलास कामिला से रुजू करने से इनकार कर दिया है। मोहम्मद अली शब्बीर ने कहा है कि 5 रुकनी बेंच ने मराठा तहफ़्फ़ुज़ात के खिलाफ फैसला देते हुए 1992 में इंदिरा साहानी केस में मुकर्रर की गई 50% की हद को बरकरार रखा है। उन्होंने कहा कि सुप्रीम कोर्ट के हालिया फैसले से मुस्लिम तहफ़्फ़ुज़ात भी खतरे में पड़ सकते हैं। हुकूमत तेलंगाना मुसलमानों और दर्ज फहरिस्त कबाइल के लिए तहफ़्फ़ुज़ात पे 12% इजाफे के इक़दामात नहीं कर पाएगी। उन्होंने कहा कि चीफ मिनिस्टर ने मुसलमानों को 12% तहफ़्फ़ुज़ात का वादा किया है, लेकिन सुप्रीम कोर्ट के फैसले की रोशनी में ये मुमकिन नहीं। कांग्रेस दौरे हुकूमत में मुसलमानों के लिए 4% तहफ़्फ़ुज़ात पर अमल किया जा चुका है। सुप्रीम कोर्ट ऑफ इंडिया రిజర్వేషన్స్ మీద మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది। ఆ జడ్జిమెంట్ లో 5 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏమన్నారంటే మీ రిజర్వేషన్ మరాఠాస్ ది 50% కంటే అబోవ్ ఉంది అనే 62% వరకు పోతుంది। ఇది 1992 లో 9 జడ్జెస్ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ మండల్ కమిషన్ లో వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు। 50% కంటే రిజర్వేషన్ రాష్ట్రాల్లో ఉండకూడదు, దానికంటే మించి ఉంటే అది రిజర్వేషన్ చెల్లదు అని సుప్రీం కోర్టు రూలింగ్ 1992 నుంచి ఉంది। దానికే గమనించి మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ గా ఉన్నప్పుడు మనం 2004లో మనం కూడా గవర్నమెంట్ లో పోయినాం। మనం జియో ఇస్తే మన జియో కొట్టేసి అన్నారు, రాష్ట్రంలో 46 ఉంది, మీరు 5 పెడితే 51% అయింది। అంటే సుప్రీం కోర్టు గైడ్ లైన్స్, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా 1% పెరిగింది, మీరు తగ్గించుకోరండి అంటే మళ్ళీ మనం అసెంబ్లీలో బిల్ పెట్టి అప్పుడు చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, నేను మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గా మళ్ళీ అసెంబ్లీలో 2007లో బిల్ పెట్టి 5% కు 4% 1% తగ్గించుకొని రాష్ట్రంలో ఎగ్జిస్టింగ్ 46 ప్లస్ 4 అంటే 50 అయిపోయింది। ఈ 50%తోనే అది సుప్రీం హైకోర్టులో జరిగింది। హైకోర్టులో 7 జడ్జెస్ కూర్చున్నారు। ఈ 7లో 3 మా ఫేవర్ లో ఇచ్చినారు, రిజర్వేషన్ 4 5 ఇస్తే దానికి సుప్రీం కోర్టు పోయినాం। 2010లో సుప్రీం కోర్టు స్టేలో ఉంది, ఇంకా కాన్స్టిట్యూషన్ బెంచ్ మనకు కాలే। కానీ నిన్న మహారాష్ట్రకు కాన్స్టిట్యూషన్ బెంచ్ కూర్చున్నది, మరాఠాస్ మీద జడ్జిమెంట్ ఇస్తూ వాళ్ళు అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు 50% కంటే పెరగాలని, కాబట్టి మీరు 50%కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు మీరు ఉల్లంఘించినారు, కాబట్టి మేము ఈ మరాఠా రిజర్వేషన్ కొట్టేస్తున్నామని నిన్న 5 బెంచ్ జడ్జెస్ జడ్జిమెంట్ వచ్చింది। ఇంకోటి దాంట్లో ప్రమాదం ఏముంది అంటే వాళ్ళు ఇంకోటి జడ్జిమెంట్ దాంట్లో ఇస్తూ ఏమన్నారంటే బ్యాక్వర్డ్ క్లాస్, ఎవరు బ్యాక్వర్డ్, ఎవరు ఫార్వర్డ్, ఎవరు ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు, అది రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కేంద్ర ప్రభుత్వానికి ఉండవలసిందని కొంతమంది జడ్జెస్, కొంతమంది లేలే మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని కొందరు। గతంలో 5 బెంచ్ జడ్జెస్ చాలా జడ్జిమెంట్స్ ఏమన్నారంటే మీరు 50% రిజర్వేషన్ లోపలనే ఉంటూ మీరు ఎవరెవరిని బీసీలో చేసుకోవాలనో, ఎవరినో ఎకనామికల్ గా ఫార్వర్డ్ ఉంటే తీసేయాలనో అది మీకే అధికారం ఉంది రాష్ట్రానికి అని అన్నారు। ఇప్పుడు ప్రమాదం ఎక్కడ వస్తుంది అంటే ఒక 2-3 జడ్జిమెంట్లను రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారాలు ఇచ్చినారు, ఎవరు బీసీ లిస్టులో చేర్చాలన్నా తీసేయాలన్నా అది 50% లోపల ఉండాలా। కానీ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ లో ప్రమాదం ఏముంది అంటే నోను మీకు రాష్ట్రాలకు అధికారం లేవు, కేంద్రం డిసైడ్ చేయాలా ఎవరు బీసీ। కాబట్టి నేను 2 ప్రభుత్వాలను, ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి, ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన 4% ముస్లిం రిజర్వేషన్ ఉంది, దీన్ని మీరు సీరియస్ గా రివ్యూ చేయండి, రివ్యూ చేసి అలర్ట్ గా ఉండండి। ఎందుకంటే మన
కేసు కూడా వెరీ సూన్ గా సుప్రీంకోర్టులో రాబోతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ దాంట్లో మనం రివ్యూ చేసి రెడీగా ఉండి, మనమైతే ఇప్పుడు 50% ఉంది కాబట్టి మాకు ప్రమాదం అని ఉండదు అని అనుకుంటున్నాను నా అనుభవం ప్రకారంగా. ఎందుకంటే మేము ఇందులో సాని జడ్జిమెంట్ లోపలనే ఉన్నాము. కానీ బీసీ అని డిసైడ్ చేసేది అధికారం ఉందా లేదా అన్నప్పుడు కొంచెం మనకు ఇబ్బందులు రావస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడే 2 రాష్ట్ర ప్రభుత్వాలతో విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి సీనియర్ లాయర్స్ తో మీ అనుకున్న లాయర్స్ ని రివ్యూ చేసి సిద్ధంగా ఉండాలని చెప్తూ, మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు కానీ మీ టీఆర్ఎస్ కానీ ఇక 12% మర్చిపోండి. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో 50% దాటిన వాళ్ళందరూ పోయి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర అలాంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరెవరు 50% అని పోయిన వాళ్ళు కదా. మద్రాసు నేను తమిళనాడు మోడల్ తెస్తా అంటే అది 15th కమిషన్ ఎప్పుడో అది ఈ లా రాకముందు జరిగిన విషయం ఉంది కాబట్టి అది కూడా రివ్యూ అవుతున్నది. మీరు దయచేసి 50% పోయి ఉన్న 4% మీరు ఎట్లా కాపాడుకుంటారు, 4% ఫీజు రియంబర్స్మెంట్ కానీ దానికి ఇంకా ఎలా స్ట్రాంగ్ దీన్ని సపోర్ట్ గా చేస్తారో అలాంటి కార్యక్రమాలు మీరు త్వరలో చేపట్టి ఇంకా ముస్లిం సోదరులకు మోసం చేయకండి. ఈ రంజాన్ మాసంలో మరి మీరు ఇంకా నేను ఢిల్లీకి పోతాను, ఎక్కడ పోయినా అన్ని రాష్ట్రాల్లో బీజేపీలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ ఫెయిల్ చేసినారు సుప్రీంకోర్టు. అందు గురించి మీతో అపీల్ చేస్తున్నాను, 2 ప్రభుత్వాలతో బీ రెడీ. మన కేసు కూడా తొందరగా సుప్రీంకోర్టులో రాబోతుంది. सर हिंदी में मेरे प्रेस के भाइयों और दोस्तों, हमने पहले से कह रहे हैं कि चंद्रशेखर जी आपका 12% रिजर्वेशन ये एक ख्याली है, ये अमली जमा नहीं हो सकता है। उसका एक सबूत आज 5 सुप्रीम कोर्ट के जजेस ने जो महाराष्ट्र में मराठों को दिया गया था रिजर्वेशन 12%, उसको उन्होंने कहा कि 12% रिजर्वेशन जो मराठों को दिए वो हम खारिज कर रहे हैं, हम इसको स्टेट गवर्नमेंट के रिजर्वेशन को कलदम करार दे रहे हैं। उसकी वजह ये बताई कि जो 1992 में जब इंदिरा साहनी जजमेंट में मंडल कमीशन हमने 9 सुप्रीम कोर्ट के जजेस ने जो फैसला दिया था कि किसी भी रियासत में 50% से रिजर्वेशन ऊंचा नहीं होना चाहिए, 50 के अंदर होना है। इसी को जब कांग्रेस हुकूमत में जब 2004 में हुकूमत में आई, राजशेखर साहब सीएम बने, मैं मिनिस्टर था, तो हमने 5 का वादा किए और 5 दिए हमने एक साल। लेकिन यहाँ की हाई कोर्ट और सुप्रीम कोर्ट ने कहा कि आपने इंदिरा साहनी के जजमेंट को के खिलाफ में यानी 50% के बजाय अब आंध्र प्रदेश में 46 है और आपके 5 मिलाने से 51 हो गया। ये सुप्रीम कोर्ट की खिलाफ वर्जी करे आप ऑर्डर के, लिहाजा आप 1 कम करके आइए। तो जस्टिस सुदर्शन रेड्डी साहब के बोलने पर हमने 1% कम करके 46 + 4 50% रिजर्वेशन करे। अल्हम्दुलिल्लाह आज 1910 से सुप्रीम कोर्ट में है, यानी 11 साल से हम लोग स्टे पे है और 11 साल के अंदर लगभग हमारे 11 लाख बच्चे और पहले अब सब मिलाए तो सब दोनों स्टेटों में 20 लाख तलबा हमारे ये रिजर्वेशन से आला तालीम में, MBBS में, MD में, MBA में, MCA में, इंजीनियरिंग में, यानी मुख्तलिफ तालीमी शोबों के अंदर हम आए। फिर उसके बाद ग्रुप 1 हमारे एग्जाम्स में आज DSP, SP बने हुए हैं, कलेक्टर्स बन गए हैं जो ग्रुप 1 आए हुए, बहुत लातेदाद है उसमें यूनिवर्सिटीज के अंदर प्रोफेसर्स बन गए हैं। तो लातेदाद आज जो मुसलमान सरकारी नौकरियों में दिख रहे हैं वो सिर्फ रिजर्वेशन का नतीजा है, जिसकी वजह से आज सरकारी दफ्तरों में, यूनिवर्सिटियों में, हॉस्पिटलों में हमारे डॉक्टर दिखाई दे रहे हैं। तो आज मैं चीफ मिनिस्टर साहब से कह रहा हूं और मजीद धोखा मत दीजिए। अब तक 13 रियासतें अपने हार गए, यहां तक कि बीजेपी की रियासत गुजरात में हार गए, अभी महाराष्ट्र का कल हार गए, यानी जो भी 50 से ऊपर गए सब रिजर्वेशनों की जहां अबव 50% क्रॉस करे सबको सुप्रीम कोर्ट कलदम कर दिया। तो हमारा भी ऑलरेडी कलदम हुआ, फिर हमने
एक कम करके 50 करे। तो मैं आपसे कह रहा हूं कि और धोखा देना मुसलमानों को बंद किए केसीआर साहब और टीआरएस के जमात को, और मुस्लिम कायदीन जो अभी भी 12% का लाभ लगाते हैं, मेहरबानी करके ये कानून को पढ़िए। अब कोई पांच नहीं आएगा, अगर और ज्यादा कुछ कोशिश करेंगे तो 4 भी जा चले जा सकता है, तो महाराष्ट्र वालों को चलेगा। महाराष्ट्र पहले 6-7% में ओके थे, लेकिन उन लोगों जब 12% चले गए, यानी 62% को आ गए, तो सुप्रीम कोर्ट पूरे को मार दिया। पूरे को बोला कि ये लोग माली हालत इनकी अच्छी है, सोशली इकोनॉमिकली मराठास अच्छे हैं, लिहाजा इनका रिजर्वेशन पूरे को कलअदम कर दी। ऐसा ना हो, इसीलिए मैं अपील कर रहा हूं कि जो है उसको बचाइए। जो कांग्रेस का दिया हुआ, राजशेखर रेड्डी, शब्बीर अली का और जो हमारा दिया हुआ रिजर्वेशन है, उसी को कायम करने में अपना पूरी ताकत लगाइए। अब ये जो रिजल्ट ये आया है, ये बड़ा खतरनाक फैसला है। इसको बड़े बड़े लीगल एक्सपर्ट्स के साथ तेलंगाना और आंध्रा दोनों सरकारें रिव्यू करके रखिए, क्योंकि सुप्रीम कोर्ट में बहुत जल्द आंध्र प्रदेश और तेलंगाना का भी 4% रिजर्वेशन आने वाला है। तो इसके लिए हम पूरी तैयारी अभी से करें।